అది తీరంలో మెరిసే బంగారు మట్టి చూసి ఇతను వెంటనే పాత్రలోకి తీసుకున్నాడు. ఆపై కింద ఉన్న గోధుమ మట్టిని కూడా గీకి గరిటెడు నిండా తీసుకున్నాడు. పాత్ర నిండాక నేరుగా నదిలోకి వెళ్ళాడు. అక్కడ నీళ్లు చల్లి ఆ బంగారు మట్టితో కలిపాడు. మెల్లగా ఆ చిక్కటి మట్టి విడిపోయి మెత్తని మిశ్రమంగా మారింది. ఆపై పాత్రను తిప్పడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తిప్పడంతో తేలికపాటి మట్టి నీటితో కొట్టుకుపోయింది. కొద్ది కొద్దిగా బరువైన రేణువులు మధ్యలో పేరుకుపోయాయి. ఇప్పుడు ఒక నల్లటి ఇసుక మాత్రమే మిగిలింది. దానిని పరవగా చిన్న బంగారు రేణువులు కనిపించాయి. అది తీరంలో మెరిసే బంగారు మట్టి చూసి ఇతను వెంటనే పాత్రలోకి తీసుకున్నాడు. ఆపై కింద ఉన్న గోధుమ మట్టిని కూడా గీకి గరిటెడు నిండా తీసుకున్నాడు. పాత్ర నిండాక నేరుగా నదిలోకి వెళ్ళాడు. అక్కడ నీళ్లు చల్లి ఆ బంగారు మట్టితో కలిపాడు. మెల్లగా ఆ చిక్కటి మట్టి విడిపోయి మెత్తని మిశ్రమంగా మారింది. ఆపై పాత్రను తిప్పడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తిప్పడంతో తేలికపాటి మట్టి నీటితో కొట్టుకుపోయింది. కొద్ది కొద్దిగా బరువైన రేణువులు మధ్యలో పేరుకుపోయాయి. ఇప్పుడు ఒక నల్లటి ఇసుక మాత్రమే మిగిలింది. దానిని పరవగా చిన్న బంగారు రేణువులు కనిపించాయి.